నువ్వు ఏ ఫీల్డ్లో ఉంటే, ఏ పని చేస్తుంటే ఆ పనిలో నువ్వు ఎక్స్పర్ట్ అయిపోవాలి. ఫస్ట్ నువ్వు చేస్తున్న పని నీకు ఇష్టమా కాదా చెక్ చేసుకో. ఇష్టం అయితే మాత్రం ఎరగదీసాయి. ఆ సబ్జెక్ట్ గురించి పూర్తిగా చదివి ఆ ఫీల్డ్లో సీనియర్స్ అందరితో ఫ్రెండ్షిప్ చేయి, వాళ్ళతో మాట్లాడు. ఒకవేళ వాళ్ళతో మాట్లాడడం కుదరకపోతే దూరం నుండి చూడు. వాళ్ళ దగ్గర పని చేయక్కర్లేదు, వాళ్ళ వర్కింగ్ స్టైల్ అబ్జర్వ్ చేస్తే చాలు. ఇంటర్నెట్ వాడు, గూగుల్ లాంటిని అడుగు, ఆ సబ్జెక్ట్ గురించి డీప్గా తెలుసుకో. టేక్ సమ్ టైమ్ అండ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. కమ్యూనికేటివ్ స్కిల్స్ పెంచుకో. షూ పాలిషింగ్ నీకు జాబ్ అయితే అసలు షూలు ఎప్పుడు పుట్టాయి? వాటికి పాలిష్ ఎవడ కనిపెట్టాడు? మొట్టమొదట ఇండియాకి షూ వేసుకొచ్చిన ఏదో పేరేంటి? షూ డర్టీగా ఉంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? బూట్ షైన్ అయితే ఉపయోగాలు ఏంటి? ఎదుటివాడి మీద ఎలాంటి ఇంప్రెషన్ కలుగుతుంది? ఇలాంటి విషయాల మీద నువ్వు ఆర్టికల్ రాయగలిగే స్టేజ్లో ఉండాలి. నీ ఫీల్డ్ గురించి కనీసం 10 నిమిషాలు మాట్లాడగలగాలి. బూట్ పాలిషింగ్ మీద నువ్వు రేడియో ఇంటర్వ్యూ ఇస్తే అందరూ ఆశ్చర్యపోవాలి, ఏంటి ఎంత ఉందా ఇందులో అని. ఒకవేళ దొంగతనాలే నీ జీవితం అయితే పెద్ద పెద్ద దొంగల జీవితాల గురించి చదువు. వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, దొంగలుగా ఎందుకు మారారు, చేస్తే ఏ రేంజ్లో చేశారు, ఎలా దొరికిపోయారు, ఇలా అన్ని విషయాలు పరిశీలించి నువ్వు రాబరీ ప్లాన్ చేయి. అది నెక్స్ట్ లెవెల్ రాబరీ అయి ఉండాలి. ఎంత ఇన్నోవేటివ్గా ఉండాలంటే నీ దొంగతనం BBC హెడ్లైన్స్ అయిపోవాలి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చాలా కొత్తగా ఫీల్ అవ్వాలి. దీన్ని సాల్వ్ చేయడం వాళ్ళు ఛాలెంజ్గా తీసుకోవాలి. నిన్ను పట్టుకోవడమే పోలీస్ డిపార్ట్మెంట్ సక్సెస్లో ఫీల్ అవ్వాలి. ఇలా చెయ్యాలి అంటే నువ్వు నాలెడ్జ్ ఎక్వైర్ చేయాలి, కొత్తవి నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. నీ పనిలో నువ్వు ఎక్స్పర్ట్ కాకపోతే ఎందుకు దొబ్బించుకోవడం? పచ్చగడ్డి ఇస్తే అద్భుతమైన కూర వండేసేలా ఉంటేనే టాప్ షెఫ్ అవుతాడు. సో బీ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ యువర్ ఫీల్డ్.